ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. అందశ్రీ గారు చిన్న వయసులోనే, అంటే జనరల్గా ఆయన చనిపోయేటటువంటి వయసు కాదు, ఎందుకంటే కేవలం 64 సంవత్సరాలు మాత్రమే. ఆయన చిన్న వయసులో, అంటే వాళ్ళ కుటుంబం కూడా చాలా పేదరికము, ఒక గొర్రెల కాపరిగా, ఒక భవన నిర్మాణ కార్మికుడిగా ఉంటూ ఆయన ఈ స్థాయికి ఎదగడం అనేటటువంటిది మామూలు విషయం కాదు. అంతేకాకుండా ఆయన అనేక అవార్డులు, నంది అవార్డులు వచ్చాయి, అనేక షీల్డ్లు వచ్చాయి. అయినా కూడా చాలా సింపుల్గా ఉన్నాడు. ఆయన దుస్తులు కానీ, ఆహార్యం కానీ, అట్లాగే ఆయన ప్రయాణం చేసినటువంటి తీరు కానీ, ఆయన చాలా సింపుల్గా ఉన్నటువంటి మనిషి. ఆయన ప్రజల గురించి ఎందుకట్లా కాగలిగాడు అంటే, ఆయన సమాజాన్ని పరిశీలించాడు కనుక, సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని, ఇవాళ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ధ్వంసం అవుతున్నటువంటి విలువలని, సంస్కృతిని ఇవాళ అర్థం చేసుకున్నాడు కనుక, తేలికగా, అంటే ప్రజలలో ఉన్నాడు కనుక ప్రజల భాషలో ఆయన రాయగలిగాడు. అందులో పేదరికం కుటుంబం నుండి వచ్చాడు కనుక సామాన్య ప్రజల భాషని ఆయన అలవాటుగా మార్చుకున్నాడు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయన అనేక రచనలు చేశాడు. అంతేకాకుండా మా పెట్టుబడిదారీ సమాజంలో ధ్వంసమవుతున్నటువంటి విలువల గురించి రాస్తూ మాయమైపోతున్నాడమ్మా మనిషి, మాయమైపోతున్నాడమ్మా అంటూ ఒక పాట రాశాడు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఆ తర్వాత అనేక పాటలు రాశాడు తెలంగాణ ఉద్యమం గురించి. అట్లా ఆ తర్వాత కూడా తెలంగాణ గురించి జై హే జై హే తెలంగాణ అనేటటువంటి పాటని రాశాడు. ఇట్లా ఆయన గురించి చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. ఆయన ఎదగడానికి కారణం, ఆయన పెద్దగా చదువుకోలేదు, సామాన్య కుటుంబంలో పుట్టాడు, పేదరికంలో పుట్టాడు, సామాన్యుడిగా జీవించాడు. ఇట్లా ఉన్నాడు కనుకనే ఆయన అంతగా ఎదిగి అలాంటి రచనలు చేయగలిగాడు అనేటటువంటి మేము అనుకుంటా ఉన్నాం. ఇంత ప్రజల గురించి ఆలోచించినటువంటి మనిషి ఇవాళ ప్రజలకు దూరం కావడం అనేటటువంటిది ఒక బాధాకరమైనటువంటి విషయం. అందుకే సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున, మా పార్టీ తరఫున ఆయన మరణానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఆయనకి జోహార్లు తెలియజేస్తా ఉన్నాం.